కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని, స్థాయి తెలుసుకొని మాట్లాడితే మంచిదని చలమల కృష్ణారెడ్డిని హెచ్చరించారు. నారాయణపూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఖబర్దార్ చలమల కృష్ణారెడ్డి అంటూ నినాదాలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని, స్థాయి తెలుసుకొని మాట్లాడితే మంచిదని చలమల కృష్ణారెడ్డిని హెచ్చరించారు. నారాయణపూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఖబర్దార్ చలమల కృష్ణారెడ్డి అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన రాజగోపాల్ రెడ్డి గురించి ఇంకోసారి నోరు పారేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తన మాతృమూర్తి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ కోట్ల రూపాయల సొంత నిధులతో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థాయి ఎక్కడా, నీ స్థాయి ఎక్కడా అని ప్రశ్నించారు. నీ సొంత గ్రామం మల్లారెడ్డిగూడెంలోనే నీ గురించి చెప్తారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాత టీడీపీ బ్యాచ్తో కలిసి కాంట్రాక్టర్లు చేస్తున్నావని ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగినది. కొత్త బిచ్చగాడు చలమల నీ చిల్లర రాజకీయాలు మానుకో. మున్గోడు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తిత్వం మనసున్న మహారాజు మా రాజగోపాల్ రెడ్డి గారు తన సొంత నిధులతో గవర్నమెంట్ విద్యాలయాల్లో మరియు హాస్పిటల్లో తన సొంత నిధులతో ఎన్నో పనులు చేశారు మన రాజగోపాల్ రెడ్డి గారు. మునుగోడు ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రభుత్వ పాఠశాలలో తన సొంత ఖర్చులతో మౌలిక సదుపాయాలు సమకూర్చినారు. భోజనాలు ఆడ పెట్టించారు ఆయన. తెలంగాణ ఉద్యమంతో పాటు దాంతో పాటు ఈ 2014 ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎంతమందికి ఫండ్ ఇచ్చిందండి? ఎంతమంది ఫండ్ ఇచ్చింది గెలవాలని? దురదృష్టం గెలవలేకపోయినాం. అయినా సరే ఆ టైంలో ఎవరు పోటీ చేయాలంటే ఎమ్మెల్సీగా పోటీ చేసి కేసీఆర్ కి ఎదురుగా 2016లో ఎమ్మెల్సీ గెలిచి వచ్చిండు. ఆయన కెపాసిటీ మీకు అర్థం కావట్లేదా? అయిపోయింది. ఎవరు గెలవకుండా 18లో ఒక్కరే గెలిచిండు. గెలిస్తే నిధులు ఇస్తలేరు, కేసీఆర్ ఇబ్బంది పెడుతున్నారు, సరైన నాకు సమాధానం దొరుకుతలేదు పార్టీలని కొట్టాల కేసీఆర్ ఒక లక్ష్యంతో ఆయన రాజీనామా చేసింది తప్ప స్వార్థ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ మీరు. రాజగోపాల్ రెడ్డి త్యాగశీలి. ఇవాళ ఒక పేదోడు ఏమైనా అయిందంటే ఆయన చెప్తే చాలు, అన్నాను ఒక ఫోన్ పోతే చాలు మాలాంటి వాళ్ళకు నాయకులకు చూసుకోండి అని చెప్తాడు. కరోనా టైంలో ఎక్కడ పడుకున్నాను మీరు? కరోనా టైంలో పేదల గురించి మన ఇంటి పక్కన మన కొత్త బిచ్చగాడు పొద్దుగాడు అన్నట్టు ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటూ పోతున్నాడు చలమల కృష్ణారెడ్డి. రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిర్రు, ఆ తెల్లార కనబడ్డోడవే. రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత, నైతిక అర్హత నీకు లేదు. సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్య, గూడు అనే నినాదంతో కూడా నారాయణపురం మండలంలో ఎన్నో గ్రామాలలో సొంత నిధులతోటి వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఇల్లులు కట్టించిండు. జనగాం అనే గ్రామంలో తీసుకుంటే వృద్ధాశ్రయం 15 కోట్లు పెట్టి కట్టించిండు. మీరు అక్కడికి వెళ్ళి చూసి తెలుసుకోండి. మీరు వచ్చి కాంగ్రెస్ ని నేను ఇటుక వేర్చి కుదిరిచ్చిన అంటే పాపం పాల్వాయి గోవర్ధన్ రెడ్డి లాంటి ఇదివరకున్న నాయకుడు ఎటు పోతాడు? ఎప్పటి నుంచి ఉంది కాంగ్రెస్ చరిత్ర? నువ్వు ఎప్పటి నుంచి తిరుగుతున్నావు? మీ మల్రెడ్డిగూడెం గ్రామ ప్రజలను అడిగితే తెలుస్తుంది మీరు ఇదివరకు ఏమి ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు నీకు అవసరార్థం, నీకు పదవి కావాలనే ఒక కాంక్షతోటి ఈనాడు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి గురించి ఆశిస్తున్నట్టున్నావు. అధిష్టానం ఏఐసిసి పెద్దల కానించి మొదలుకుంటే మన డిప్యూటీ సీఎం గారు కానీ, పిసిసి చీఫ్ గారు కానీ, మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానికి రాజగోపాల్ రెడ్డి